వెల్కమ్ టు వేదా హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం కోసం అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు చేస్తాం కదండి. అలా 9 రకాలలో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, మొత్తం కూడా ఇలా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే సేమ్ కప్తో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, అలానే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న ఉప్మా రవ్వ కాస్త సన్నగా ఉన్న రవ్వ అయితే ఇలా మిక్సీ కూడా పట్టాల్సిన పని లేదండి, డైరెక్ట్గా ఇలా బౌల్లో వేసుకొని ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని 2 కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బెల్లం పాకాన్ని కరిగించి పక్కన పెట్టాం కదా, ఆ బెల్లం వాటర్ని ఇలా స్ట్రెయినర్తో వడకెట్టి వేసుకోవాలండి. మనకి బెల్లం ఎంత శుభ్రంగా ఉన్నా కూడా కొంచెం ఇసుక అనేది లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని 1/2 కప్పు పాలు తీసుకొని కొంచెం పాలు అయితే వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసి కలిపేసి చూడండి, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా వేసుకోవడం వల్ల మనకి పొంగుతూ ఫ్లఫీగా వస్తాయి. ఒకవేళ మీకు వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి వంట సోడా వేయాల్సిన పని లేదు. నేను ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చాను, నాకు ఎక్కువ టైం లేకుండే కాబట్టి నేను వంట సోడా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కొంచెం పాలు మిగిల్చాం కదా, ఆ పాలను కూడా వేసేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఇది నాని కాస్త గట్టిగా అయ్యింది. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలిపేసిన తర్వాత ఇలా ఒక చిన్న గరిట కానీ లేదు అనుకుంటే స్పూన్తో కానీ మనం గుంత పొంగనాల ప్యాన్లో గుంత పొంగనాలలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకుంటున్నాను. మీరు నూనెతో చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, నేనైతే ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను. ఇది అమ్మవారికి నైవేద్యంగానే కాకుండా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు బయట నుంచి కొనిచ్చే స్నాక్స్ కాకుండా ఇలా నెయ్యి బెల్లంతో ఇలాగా చేసిస్తే మనం స్నాక్స్ బాక్స్లో పెట్టినా కూడా స్నాక్స్ కింద తినేస్తారండి. మా పిల్లలకైతే నేను ఇలా కూడా పెడుతూ ఉంటాను, చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా కూడా మనం పిల్లలకి అలవాటు చేస్తే ఖచ్చితంగా అదే అలవాటు అవుతుందండి. 1-2 రోజులు అయితే తినరు, కానీ తర్వాత వాళ్ళే నెమ్మదిగా అలవాటు పడతారు. మొత్తం అన్నిటిలోని పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి మనకి గుంత పొంగనాలు ఒక దగ్గరే హీట్ వచ్చేసి బాగా కాలిపోతాయి కాబట్టి చుట్టూరు తిప్పుకుంటూ మిడిల్లోని మనం రౌండ్గా అలా తిప్పి కాల్చుకుంటే మనకి ఈవెన్గా మొత్తం పొంగడం అంతా కూడా మంచి కలర్లో ఫ్రై అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకునేటప్పుడు మీకు అంటుకుపోతుందేమో, వస్తుందా రాదా అనే డౌట్ అయితే అస్సలు వద్దండి. చాలా చక్కగా ఈజీగా టర్న్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా టర్న్ అయిపోతుందో. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఈ రెసిపీని కనుక మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీరు పెద్ద పెద్ద రెసిపీస్ చేయలేము, మాకు అంత టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఇలా వంట సోడా వేసేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.